వెల్కమ్ టు టీ10. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జనవరిలో ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షెహర్ లో చెప్పిన మాట గుర్తుందా? తన ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో దేశంలోని 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని అప్పుడు మోడీ సెలవిచ్చారు. తన ప్రభుత్వ ఇమేజ్ ని పెంచుకోవటానికి మోడీ ఒక పథకం ప్రకారమే పేదరికం నుండి బయటపడిన వారి సంఖ్యను ఎక్కువ చేసి చూపించారు. ఇది కూడా రిగ్గింగ్ వంటిదే. ది రిపోర్టర్స్ కలెక్టివ్ అనే సంస్థ జరిపిన పరిశోధనలో ప్రధాని వాదనలోని డొల్లతనం బయటపడింది. ఐరాస మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వంటి కొన్ని సంస్థలు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ కు ప్రతిగా ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు చేపట్టిన చర్యల ఫలితంగా ఇలాంటి సందేహాస్పదమైన గణాంకాలు ప్రచారంలోకి వచ్చాయి. పేలవమైన స్థానంలో నిలిచింది. భారతీయ ర్యాంకింగ్ ను మెరుగుపరిచే విధంగా ప్రపంచ ఆకలి సూచికలోని కీలకమైన పారామితులను మార్చడానికి మోడీ ప్రభుత్వం గతంలో స్వచ్ఛంద సంస్థలను ప్రభావితం చేసింది. అదే విధంగా జిఐఆర్జి అనే సంస్థ సహాయంతో ప్రభుత్వం పేదరికంపై ఓ సూచికను సృష్టించి ఎన్నికల సమయంలో జనంలో ప్రచారంలో పెట్టింది. ఐరాస సూచి సహా మొత్తం 30 సూచికలను ప్రభుత్వము పర్యవేక్షించి సమీక్షించింది. వాటిలో తాను అనుకున్న మార్పులు చేసి తనకు గొప్పదనాన్ని ఆపాదించుకున్నదని నీతి ఆయోగ్ కి చెందిన సీనియర్ సలహాదారు ఒకరు చెప్పారు. వర్తమాన దేశాల్లో అంతర్జాతీయ రేటింగ్ సంస్థలకు ప్రభుత్వాల నుండి హెచ్చరికలు వస్తుంటాయి. ఆ సంస్థలపై నియంత్రణ కోసం ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు రూపొందిస్తాయి. దీంతో రేటింగ్స్ ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగానే వస్తాయి. అనుకూల సూచికలతోనే సర్వేలు, పేదరిక సూచిక విధి విధానాలు ఖరారు కాకముందే దాని ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చేలా చేయటంలో ప్రభుత్వం విజయం సాధించింది. భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ఆ సూచిక చెప్పుకొచ్చింది. ఈ సమాచారాన్ని 2023 జూలైలో విడుదల చేశారు. అది సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి బాగా ఉపయోగపడింది. ఫలితాలను తారుమారు చేయటానికి తాను ముందుగా నిర్ణయించిన విధంగా అవి అనుకూలంగా రావటానికి ప్రభుత్వం కొన్ని సూచికలు ఎంపిక చేసుకుంది. దేశంలో పేదరికం తగ్గిందంటూ ఆ సూచికలు తప్పుదోవ పట్టించాయి. పిల్లల్లో పోషకాహారం, ఆరోగ్యం వంటి సూచికలు పేదరికం అధికంగా ఉన్నదని చెబుతాయి కనుక వాటిని పరిగణలోనికి తీసుకోలేదు. ఫలితంగా జరిగిందేమిటి? అంతర్జాతీయ సూచికతో పోలిస్తే మన దేశానికి చెందిన పేదరిక సూచిక దేశంలో పేదరిక స్థాయి తక్కువగా ఉందని చెప్పింది. అప్పటికే తారుమారైన పేదరిక సూచికలను నీతి ఆయోగ్ అధికారులు మరింత మసిబుసి మారడికాయ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 2013-14 ఆ తర్వాత దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారంటూ వారు ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు 2024-25 నాటికి పేదరిక స్థాయి సింగిల్ డిజిట్ కు చేరుతుందని కూడా గొప్పలు చెప్పారు. పేదలు అనే పదానికి నిర్వచనం ఏమిటి? కనీస స్థాయి కంటే తక్కువ క్యాలరీలు తీసుకునే వారిని పేదరిగా పరిగణిస్తారు. అసలు దారిద్ర్య రేఖను నిర్ణయించడంపై కూడా వివాదాలు నడిచాయి. దీనిపై యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీ 2014 జూన్లో నివేదికను అందజేసింది. అయితే మోడీ ప్రభుత్వం దానిని ఇప్పటి వరకు ఆమోదించలేదు. పేదరికంపై పోరాడేందుకు ఓ స్పష్టమైన దారిద్ర్య రేఖను నిర్ణయించాలని 2015లో మోడీ ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది. ఆదాయంతో నిమిత్తం లేకుండా పేదరికాన్ని అంచనా వేసే ఎంపీఐని అది పరిశీలించింది. అయితే అది దారిద్ర్య రేఖకు మద్దతుగా ఉండాలని, అంతే తప్ప దానికి ప్రత్యామ్నాయం కాకూడదని చెప్పింది. అయితే తాను ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఏం చేయకూడదని చెప్పిందో దశాబ్ద కాలం తర్వాత మోడీ ప్రభుత్వం అదే పని చేస్తోంది. ప్రభుత్వ అనుకూల జిఐఆర్జి ఎంపీఐ సహాయంతో ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ 2010 నుండి వార్షిక అంతర్జాతీయ పేదరిక సూచికలు విడుదల చేస్తోంది. ఐరాస అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ కసరత్తులో భాగస్వామి అయ్యింది. ఆదాయం, వ్యయాన్ని మాత్రమే కాకుండా ప్రజల జీవితంలో కీలకమైన 3 కోణాలు విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలను కూడా అది పరిశీలిస్తోంది. అది 2018లో ఇండియాకు 53వ స్థానం ఇచ్చింది. ఆ మరుసటి సంవత్సరంలోనూ మనకు అదే స్థానము వచ్చింది. 2020లో అప్పటి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా గ్లోబల్ ఇండిసెస్ ఫర్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్ జిఐఆర్జి పేరిట ఓ కొత్త కసరత్తును ప్రారంభించారు. దీని కింద 19 మంత్రిత్వ శాఖలు, విభాగాలు మొత్తము 30 సూచీలను నిర్ధారించాల్సి ఉంది. భారత పనితీరు సరిగా లేని సూచీలను అది విమర్శించింది. ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం పరిశీలిస్తున్న అంతర్జాతీయ ఎంపీఐ ఈ సూచీలో ఒకటి. దీనిని పర్యవేక్షించి సొంత వర్షన్ ను సృష్టించేటువంటి బాధ్యతను నీతి ఆయోగ్ కు అప్పగించారు. సూచిక కోసం 75వ కుటుంబ వినియోగ సర్వే సమాచారాన్ని తీసుకోవాలని ప్రధాని కార్యాలయం సలహా ఇచ్చింది. అయితే ఇది అంతర్జాతీయ సూచికకు భిన్నంగా ఉంది. ఆ సూచిక జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేను పరిగణలోనికి తీసుకుంటుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కీలకమైన జాతీయ శాంపిల్ సర్వే సమాచారాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయటం లేదు.
ఎంపీఐకి జాతీయ శాంపిల్ సర్వే సమాచారాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఫలించలేదు. జాతీయ గణాంకాల కార్యాలయం అంటే ఎన్ఎస్ఓ కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. ఎంపీఐకి చెందిన అన్ని సూచికలను ఎన్ఎస్ఎస్ పరిగణలోనికి తీసుకోలేదని ఎత్తి చూపింది. ఉదాహరణకు చిన్నారుల్లో మరణాల రేటు, పాఠశాలలలో చిన్నారులు ఎన్ని సంవత్సరాలు విద్యాభ్యాసం చేశారు అనే సూచీలు అందులో లేవు. కాగా 2021లో నీతి ఆయోగ్ తొలిసారి జాతీయ ఎంపీఐని ప్రచురించింది. దేశ జనాభాలో 25.01% మంది పేదలు ఉన్నారని అది తెలుపుతోంది. అయితే అదే సంవత్సరం అంతర్జాతీయ ఎంపీఐ చూపిన దానికంటే ఇది 3% ఎక్కువ, ఇది 3% తక్కువ. ఈ రెండు సూచికలు పేదరికాన్ని అంచనా వేయటానికి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని పరిగణలోనికి తీసుకున్నప్పటికీ అవి తీసుకున్న పారామితులలో కీలక వ్యత్యాసాలు ఉన్నాయి. దేశీయ ఎంపీఐలో 12 పారామితులు ఉంటే అంతర్జాతీయ ఎంపీఐలో 10 ఉన్నాయి. అంతటితో కథ ముగియలేదు. పేదరిక నిర్ణయంలో ప్రభుత్వం కొత్తగా జీవన ప్రమాణం అనే పారామితిని తెచ్చింది. అయితే దీని ప్రకారం కుటుంబంలో ఎవరైనా ఒకరికి బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉంటే అది పేద కుటుంబం కాదు. ఎన్ఎఫ్హెచ్ఎస్ సమాచారం ప్రకారం దేశంలో 90% మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఏదైతేనే తొలి జాతీయ ఎంపీఐ తనకు అప్పగించిన పనిని పూర్తి చేసింది. అంతర్జాతీయ ఎంపీఐ చూపిన పేదల సంఖ్య కంటే జాతీయ ఎంపీఐ 3.7 కోట్ల మందిని తక్కువగా చూపించింది. ప్రభుత్వం భవిష్యత్తు అంచనాల కోసం ఇప్పుడు దీనినే పరిగణలోనికి తీసుకుంటోంది. రెండవ జాతీయ పేదరిక సూచికను గత సంవత్సరం జూలైలో విడుదల చేశారు. 2020 జూన్ లో నీతి ఆయోగ్ చెప్పిన మాటలనే ఇది కూడా వల్లె వేస్తూ దేశంలో పేదరికం తగ్గిపోయిందని చెప్పింది. 2019, 2021లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో కూడా అంతర్జాతీయ ఎంపీఐతో పోలిస్తే జాతీయ ఎంపీఐలో పేదల సంఖ్య 1.5% మేర తక్కువగా ఉంది. 2015 నుంచి 16, 2019 నుంచి 21 మధ్య కాలంలో విడుదలైన రెండు జాతీయ సూచికలను పోల్చి చూసిన కేంద్ర ప్రభుత్వం దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి చెందారని ఘనంగా చెప్పుకుంది. అయితే ప్రభుత్వం ఈ రెండు సందర్భాల్లోనూ ఒకే జనాభా అంచనాలను వాడుకున్నదని నిపుణులు ఎత్తి చూపారు. మోడీ అధికారంలో ఉన్న 2013, 14, 2022, 23 మధ్య కాలంలో 24.9 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని ఈ ఏడాది జనవరిలో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఓ పత్రం చెబుతోంది. ఇందుకు ఎన్హెచ్ఎఫ్ఎస్ సమాచారాన్ని రుజువుగా చూపింది. అయితే దశాబ్ద కాలంలో సమాచారం అందుబాటులో ఉన్నది కేవలం 2 సంవత్సరాల కాలంలో మాత్రమే. మిగిలిన 8 సంవత్సరాల కాలంలో సర్వేలే చేయలేదు. బ్యాంకు ఖాతాలు గణనీయంగా పెరిగాయని సూచిక తెలిపింది. 2013, 14లో దేశంలోని 58% మందికి బ్యాంకు ఖాతాలు లేవని, ఇప్పుడు ఆ శాతం 3.69% తగ్గిందని చెప్పింది. బ్యాంకు ఖాతాలు పెరగటానికి ప్రభుత్వం తీసుకొచ్చిన జన్ధన్ యోజన పథకమే ప్రధాన కారణము. ఈ గణాంకాలను చూపించే దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని మోడీ చెప్పుకున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.